దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో దేవాది దేవుడు మరొకసారి మనందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో మనల్ని ఏకీభవింపజేసిన విధానాన్ని బట్టి ఎప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు రక్తంలో కడగబడి వరుడుగా రాబోతున్న క్రీస్తు కొరకై వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసు వారి శ్రేష్ఠమైన నామములో అందరికీ షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనల్లరికి అనుగ్రహించును గాక. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుని యొక్క వాక్యము శ్రేష్టమైనది. దేవుని యొక్క వాక్యము మన బ్రతుకులను మార్చేది. దేవుని యొక్క వాక్యము మన బ్రతుకులను నిలవబెట్టేది. దేవుని యొక్క వాక్యము మనలను నడిపించేది. దేవుని యొక్క వాక్యం మనల్ని పోషించేది, మనల్ని ఆదరించేది. అది వాక్యంలో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన వాక్యం అట మన పాదములకు దీపం, ఆయన వాక్యము మన త్రోవకు వెలుగు, ఆయన వాక్యము చాకలు వాని సబ్బు వంటిది, ఆయన వాక్యము మనుషులు చూసుకునే అద్దము వంటిది, ఆయన యొక్క వాక్యము మనుషులు పిల్లలు త్రాగేటువంటి పాల వంటిది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆ వాక్యం మనల్ని ఆదరిస్తుంది. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేయగలిగితే, ఆ వాక్యాన్ని జాగ్రత్తగా పఠించగలిగితే, ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మనం నమ్మగలిగితే, ఆ వాక్యాన్ని మన హృదయాల్లో దాచుకోగలిగితే ఖచ్చితంగా ఆ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనల్ని ఆదరిస్తుంది, మనల్ని పోషిస్తుంది, మనల్ని స్థిరపరుస్తుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యాన్ని ఎంతవరకు నమ్మొచ్చు? మనం ఎంతవరకు సత్యము ఈ వాక్యము? వాక్యం ఎంతవరకు కరెక్ట్? ఈ వాక్యాన్ని ఎంతవరకు మనం నమ్మొచ్చు అని చాలామందికి అనుమానాలు రావచ్చు. చాలామంది అంటారు ఇది ఒక భూత పుస్తకం అంటాడు కొంతమంది, లేకపోతే ఒక పుస్తకాన్ని నల్లట్ట పుస్తకం అంటాడు ఒకడు. ఒక్కొక్క విధంగా ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా దేవుడి యొక్క వాక్యాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యము ఎంత సత్యమైందో ఒక 2-3 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. దేవుని యొక్క వాక్యము లేదా పరిశుద్ధ గ్రంథము ఇది సాధారణమైనటువంటి పుస్తకం కాదు. ఇది ఒక పుస్తకం కాదు. ఇందులో 66 పుస్తకాలు కలిపి ఒక గ్రంథంగా తయారు చేయబడింది. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఇందులో? 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలు కూడా ఎవరి గురించి రాశారా అంటే సర్వోన్నతుడైన దేవుని యొక్క గుణాన్ని గురించి, ఆయన ఔన్నత్యాన్ని గురించి, ఆయన యొక్క పరిపాలన గురించి, ఆయనకున్నటువంటి స్థితిని గురించి, భూమి మీద ఆయన చేస్తున్న పనిని గురించి, మానవుని పట్ల ఆయనకున్నటువంటి తలంపులను గురించి, ఇవన్నీ కూడా ప్రభు యొక్క గుణగణాల గురించి ఇవన్నీ రాయబడుతున్నాయి. ఇదంతటికీ కేంద్ర బిందువు ఎవరంటే ఒకటే ప్రభువే. అంటే ప్రభువుని ధ్యానం చేస్తూ ప్రభు మీద ధ్యానంతో, ప్రభు మీద ఉద్దేశంతోనే ఈ 66 పుస్తకాలు రాయబడ్డాయి. ఈ 66 పుస్తకాలు ఒక వ్యక్తి రాయలేదు. ఈ 66 పుస్తకాలు 40 మంది వ్యక్తులు రాశారు. ఈ 40 మంది కూడా 40 చోట్ల నుండి 40 మంది కూడా ఒకరినొకరు తెలియకుండా, ఈ 40 మంది కూడా వేరువేరు కాలాలలో వేరువేరు సమయాలలో ఈ యొక్క 40 మంది ఈ 66 పుస్తకాలు రాశారు. అంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక విషయం గురించి ఒక వ్యక్తి కాదు 40 మంది వ్యక్తులు రాస్తే ఈ 40 మంది రాసినటువంటి ఒక విషయము ఒకే విధంగా ఉంది తప్ప 40 విధాలుగా లేదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. దేవుని యొక్క గుణం గురించి మనం అర్థం చేసుకోవాలంటే, దేవుని యొక్క తత్వము మనకు అర్థం కావాలంటే, దేవుని యొక్క ప్రేమతత్వం మనకు అర్థం కావాలంటే, రక్షణ ప్రణాళిక మనం అర్థం కావాలంటే తప్పనిసరిగా ఈ 66 పుస్తకాలని అటు ఇటు తిరగేయాలి. అంటే 40 మంది భక్తుల యొక్క ఉద్దేశాలు మనకు అర్థమైతేనే దేవుడు మనకు సరిగా అర్థమవుతాడు.
నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే జాగ్రత్తగా వినండి, ఈ 40 మంది రాసినటువంటి 66 పుస్తకాలు కూడా ఒకే విధంగా ఒకే దేవుని గురించి ఒకే రీతిలో ఒకే సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి. నమ్మితే దేవునికి స్తోత్రం. ఒక ఉదాహరణ చెబుతాను. ఒకవేళ మీలో చదువుకున్న వాళ్ళందరూ వ్యాసాలు రాయగలరు కదా, ఇలా వ్యాసాలు రాయగలిగిన వాళ్ళందరూ కూడా మీ పాస్ గారి మీద వ్యాసం రాయండి అన్నారు అనుకోండి. కొంతమంది A4 షీట్లు రాయగలరు కదండి, కొంతమంది ఇంకొంచెం ఎక్స్ట్రా పేపర్లు తీసుకుని రాయగలరు, కొంతమంది ఏమో 2 అక్షరాలు అంటే 2 ప్రశ్నలు 2 మార్కులు క్వశ్చన్ లాగా 2 లైన్లు రాయగలరు. ఎంతమంది ఎన్ని లైన్లు రాసినా ఎన్ని పేజీలు రాసినా ఏ ఇద్దరు రాసినటువంటి వ్యాసాలు ఒకటిగా ఉండవు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పాస్టర్ గారు అర్థమవుతాయి. కొంతమందికి వాక్యం బాగా చెప్తాడు అర్థమవుతుంది, కొంతమందికి ఆడికి ఏమి రాదు అన్నట్టు అర్థమవుతుంది, కొంతమందికి మా పాస్టర్ గారు ఎప్పుడు డబ్బుల గురించే మాట్లాడతాడు అని కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి మా పాస్టర్ గారు జోకులు బాగా వేస్తాడు అనేటువంటిది కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి కొన్ని రకాలుగా మా మాస్టర్ గారు మంచోడు అని ఒకరికి, మా మూర్ఖుడు అని ఒకరికి, ఒక్కొక్కరికి ఆడ రోగిస్తుడు అని ఒకరికి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాస్తాడు. కానీ దేవుడి గురించి 40 మంది రాసినప్పుడు 40 మంది దేవుని గుణాన్ని ఒక రీతిగానే కనుపరచగలిగారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. ఏమాత్రం వ్యత్యాసం లేదు. ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు అనబడిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి రాసినటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి గురించి 2-3 రాసినటువంటి పుస్తకాలు వ్యత్యాస వైరాగ్యంతో ఉంటాయి, లేదా వ్యత్యాసంతో ఉంటాయి. ఒక పుస్తకం చదివిన తర్వాత ఇంకో పుస్తకం చదివితే ఈ వ్యక్తి ఒక పుస్తకంలో భార్యాభర్తలుగా కనబడతారో, మరో పుస్తకంలో అన్నదమ్ముల్లా అక్క చెల్లెల్లాగా అన్నా చెల్లెల్లా కనబడతాయి. అందుకనే కదా నువ్వు సామెత పుట్టుకొచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. అంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అంటే లోకంలో ఉన్న పుస్తకాలు దేవతలు అనబడిన వారు, కానీ ఇది దేవుడే స్వయముగా ఉన్నవాడు గనుక, ఆయన సర్వ సృష్టిలో ఉన్నవాడు గనుక, ఆయన సమస్త సృష్టిని ఏలుబడి చేస్తున్నాడు గనుక ఆయనే ఏకరీతిలో ఉన్నవాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రెండవది వాక్యం ఎలాగ సత్యము అని మనం గ్రహించగలమంటే, రెండవ మాట ఏంటంటే, ఇందులో అనేక పట్టణాలు, అనేక సత్యాలు, అనేక సంఘటనలు రాయబడ్డాయి. రాయబడినటువంటి సంఘటనలన్నీ కూడా ఇంచుమించు అన్ని సంఘటనలు అనగా కొత్త నిబంధన పాత నిబంధన రాయబడిన సంఘటనలన్నీ కూడా ఇంచుమించు పురావస్తు శాఖ వారి ద్వారా ఇవి సత్యము అని నిరూపించబడ్డాయి. నమ్మితే దేవునికి స్తోత్రం. అంటే బైబిల్లో ఎక్కడ అబద్ధం లేదు, రాయబడిన అన్నీ కూడా సత్యాలుగానే ఉన్నాయి. ఒకవేళ మీరు ఈజిప్టు, యెరూషలేము ఆ ప్రాంతాలకు మీరు వెళ్ళగలిగితే ఆ ప్రాంతాలలో ఇప్పటికీ కూడా సొదొమ గొమొర్రా పట్టణం, కాలిపోయినటువంటి పట్టణం ఇప్పటికీ కనబడతా ఉంది. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో భాస్పరస్ ముద్దలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికి కూడా అక్కడ ఆ యొక్క స్థలములో గడ్డి మొక్క కూడా మనడం లేదు. కారణం ఏంటో తెలుసా? అది సజీవ సాక్ష్యం. సొదొమ గొమొర్రా దేవుడు కాల్చాడు అని బైబిల్ చెప్పింది కనుక అలా చెప్పబడిన ఆ మాటకు నేటికి సజీవంగా ఆ సాక్ష్యము నిలిచి ఉంది. బైబిల్ గ్రంథంలో ఆయన చెప్తాడు కదా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. 2 పాయలు అయిన తర్వాత అందులో ఇశ్రాయేలు నడుచుకుంటూ వెళ్ళారు. ఇశ్రాయేలు నడిచిన తర్వాత ఫరో సైన్యం అందులో మునిగి చచ్చిపోయారు అని రాయబడింది. ఇప్పుడు ఎర్ర సముద్రంలో చూస్తే, ఎర్ర సముద్రంలో ఏం కనబడుతున్నాయి? రథచక్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, గుర్రాలు ఎముకలు ఉన్నాయి, మనుషుల ఎముకలు కనబడతా ఉన్నాయి. దాని అర్థం ఏంటి? బైబిల్లో రాయబడింది సత్యము. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు వారు మరణం గెలిచి తిరిగి లేచాడు అని బైబిల్ చెబుతుంది. నేటి కూడా యెరూషలేముకు వెళ్ళగలిగితే యెరూషలేములో ఖాళీ సమాధి నేటి కూడా అది సత్యము అని బోధిస్తూ ఉంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పా. హల్లెలూయా. అంటే బైబిల్లో రాయబడినటువంటి విషయాలన్నీ కూడా సత్యాలు. ఇవి సత్యాలు, ఇవి అబద్ధాలు
కాదు. నేటి కాలంలో చరిత్రను తవ్వుతూ ఈ చరిత్ర మాకు కూడా ఉంది అని చెప్పుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ పుస్తకాల్లో రాసిన దానికి బయట ఉన్నదానికి ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఉన్నాయి చాలా చారిత్రక ఆధారాలు. దాంట్లో ఓ రకంగా చూడాలంటే రామసేతు గురించి రామాయణంలో ఒక రకంగా ఉంది. ఇక్కడికి వెళ్తే శ్రీలంకలో ఉన్నటువంటి రామసేతు ఇంకో రకంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి దూరం ఎక్కువ, ఇక్కడ ఉన్న దూరం తక్కువ. అంటే చారిత్రక ఆధారాలు లేవు, కానీ వాక్యానికి ప్రతిదానికి కూలంకుషంగా స్పష్టమైనటువంటి చారిత్రకమైన ఆధారాలు ప్రభువారు మన కొరకు దాచిపెట్టాడు. ఎందుకంటే ఇది సత్యము అని ప్రపంచానికి తెలియపరచడానికి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇది అబద్ధం కాదు, ఇది సత్యం. రెండవ ఈ బుద్ధి విషయానికి జ్ఞాపకం చేస్తే బైబిల్ మనం ఎందుకు నమ్మొచ్చు? బైబిల్లో అనేక ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనాలు అంటే ఏదైతే ముందు జరగబోతుందో ముందు జరగబోయే విషయాలను రాబోతున్న సంవత్సరాలలో, రాబోతున్న యుగాలలో జరగబోయే విషయాలను ముందుగానే చెప్పడాన్ని ప్రవచనం అంటారు. అలాగున యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక గురించి ముందుగా చెప్పబడింది. యుద్ధాలు జరుగుతాయని ముందుగా చెప్పబడింది. భూకంపాలు జరుగుతాయని ప్రపంచంలో ముందుగా చెప్పబడింది. అలాగే అనేక విషయాలు బైబిల్లో ముందుగానే చెప్పబడ్డాయి. అందులో ముందుగా చెప్పబడిన అనేక విషయాలు నేటికి బైబిల్లో చెప్పినట్లుగా నెరవేరుతూ ఉన్నాయి. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుతాం. బైబిల్ గ్రంథంలో యూప్రటీస్ నది ఎండిపోద్దని రాశాడు బైబిల్లో. చాలామంది అన్నారు యూప్రటీస్ అంతా ఎండిపోవటానికి అది ఏమన్నా పిలకాలు పెట్టి అది జీవనది, అది ఎందదో బైబిల్ అబద్ధం అన్నారు. కానీ గత 2-3 సంవత్సరాలుగా మనం యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. యూప్రటీస్ నది మొత్తం ఎండిపోయి ఎడారిలా మారిపోయింది. వాక్యం ఇప్పుడు అబద్ధమో చెప్పదు. నమ్మిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని అంటాను, ఇది సత్యమైనది, ఇది నిత్యమైనది, ఇది సత్యాన్ని చెప్పేది, ఇది సత్యము పలికేది. అందుకోసమే ఇందులో ఉన్నటువంటి చెప్పబడిన దేవుడు సత్యమైన దేవుడు. ఇందులో చెప్పబడిన దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని గురించి మనం ఏ విధంగానూ సిగ్గుపడని అవసరం లేదు. ఆ దేవుని గురించి మనం ఏ విధంగానూ భయపడాల్సిన అవసరం లేదు. ఆ దేవుని గురించి మనం ఏ విధంగానూ వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు. ఆయన ఒక్కడే నిజమైన దేవుడు. దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుడు ఎన్ని మనకు తెలుసు, అయినా కానీ తెలియనట్లుగానే మనం ఉంటాం. కానీ వాక్యంలో మాట చెప్పరా, అందులో బైబిల్లో అప్పుడప్పుడు మనకి తెలిసిన విషయాన్ని మరిచిపోయినప్పుడు, లేదా తెలిసిన విషయాన్ని పొరపాటు మనం చేసినప్పుడు చాలామంది అంటారు మీకు తెలీదా అంటారు కదండి. నీకు తెలీదా ఎలా ఉందని, అక్కడ జారుతుందని నీకు తెలీదా అంటే ఇంతకుముందు చూశాడు అక్కడ జారుతుందని, మళ్ళీ అక్కడ జారి పడ్డాడు అనుకోండి, ఏమంటాం మనం? నీకు తెలీదా అక్కడ జారుతామని అంటాం. నిప్పు ముట్టుకున్నాడు అనుకోండి ఎవడనండి, నిప్పు కాలుతుందని తెలీదా నీకు అంటాం. అలాగే బైబిల్లో కూడా యేసుక్రీస్తు సర్వోన్నతుడైన దేవుడు తన భక్తుల ద్వారా తన భక్తులకు 3 పర్యాయాలు మీకు తెలియదా అని ప్రశ్నించాడు 3 సార్లు. అంటే తెలిసిన విషయమే మనం ఏం చేసాం? నిర్లక్ష్యం చేసాం. తెలిసిన విషయమే ఏం చేసాం? మర్చిపోయాం. తెలిసిన విషయమే మనం ఏం చేసాం? ప్రక్కన పెట్టాం. తెలిసిన విషయమే అలక్ష్యం చేసాం. బైబిల్లో మీరు ఎరుగరా, నీకు తెలియదా అని 3 సందర్భాల్లో మనం జ్ఞాపకం చేస్తాం. అందులో ఒకటిది మీకు జ్ఞాపకం చేస్తానికి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. 6వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరం ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరెరుగరా. దేవునికి స్తోత్రం. ఎలాగా? మీకు తెలీదా? ఏం తెలీదా? బాప్తిస్మం అంటే మీకు ఏంటో తెలీదా?
బాప్తిసం అంటే అర్థం ఎంతమంది తెలుసు? బాప్తిసం గురించి ఎంతమందికి తెలుసు అండి? తెలుసు, కానీ ఏం చేయలేదు, గుర్తులేదు. అందుకని అన్నాడు, మీకు తెలీదా బాప్తిసం అంటే ఏంటో? బాప్తిసం అంటే చాలామంది ఏమనుకుంటారు, రక్షణ అనుకుంటారు. రక్షణ కాదు. రక్షణ అంటే బాప్తిసం కాదు. బాప్తిసం అంటే రక్షణ పొందటం కాదు. మీరు ఎప్పుడు రక్షించబడ్డారు అని అడిగితే ఏమని చెప్తాం మనం? ఈస్టర్కి రక్షణ పొందారంట. అంటే ఈస్టర్కి ఏంటి పొందాడు? బాప్తిసం పొందాడు, కానీ రక్షణ అప్పుడు పొందలేదు. రక్షణ వేరు, బాప్తిస్మము వేరు. రక్షణ అంటే ఏంటి? రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది చూడండి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని మీ హృదయమందు విశ్వసించిన ఎడల మీరు రక్షింపబడుదురు. రక్షణ అనేది ఎప్పుడు కలుగుతుందంటే 2 పనులు జరగాలి. ఏంటది? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి. అంటే రక్షణ అనేటువంటిది మొట్టద ఎక్కడి నుంచి రావాలంటే హృదయంలో నుంచి రావాలి. హృదయంలో యేసే దేవుడని, యేసే ప్రభువని, ఆయనే రక్షకుడని, ఆయనే నా పాపముల కొరకు మరణించాడని, ఆయన నా పాపముల కొరకు కల్వరి శిలువలో రక్తం గార్చి మరణం పొంది సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడని నమ్మాలి. దాని నోటితో ఒప్పుకోవాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. ఎలాగా? విశ్వసించాలి. లోపల మనస్సులో విశ్వసించాలి. మనస్సులో విశ్వసించి అప్పుడు ఏం చేయాలి? నోటితో ఒప్పుకోవాలి. ఎప్పుడైతే నువ్వు నోటితో ఒప్పుకున్నావో, ఎప్పుడైతే మనస్సులో నువ్వు యేసే దేవుడని విశ్వసించావో, అప్పుడు నువ్వు రక్షణ వచ్చినట్టు. అదే రక్షణ దినం. అప్పుడే నువ్వు రక్షించబడినట్లు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకోసం కొంతమందికి సభల్లో రక్షణ దొరుకుతుంది. అంటే సభల్లో రక్షణ అంటే సభల్లో వాక్యం వింటున్నప్పుడు రక్షింపబడతారు. అంటే అప్పుడు అంగీకరిస్తారు, నిజమే ఆయన దేవుడు అని. కొంతమంది టీవీలో వాక్యం వింటున్నప్పుడు రక్షణ రావచ్చు. అవును నిజమే, నా పాపముల కొరకు యేసు ప్రభువు మరణించాడు అని ఒప్పుకుంటారు. అంటే ఎప్పుడైతే ఒప్పుకున్నారో, ఎప్పుడైతే యేసే దేవుడని ఒప్పుకున్నారో అప్పుడు రక్షణ వచ్చిందట. ఆయన మరణించాడు, సమాధి చేయబడాడు, 3వ దినాన తిరిగి లేచాడని ఒప్పుకున్నావా? అప్పుడు రక్షణ వచ్చినట్లు. ఆ రక్షణ నీ మనసులో కలిగిన తర్వాత, ఆ రక్షణ నీలోనికి వచ్చిన తర్వాత, ఆ రక్షణ అనుభవంలోనికి నువ్వు వచ్చిన తర్వాత, ఆ రక్షణ అనుభవానికి బహిరంగ సాక్ష్యమే బాప్తిస్మము. దేవునికి స్తోత్రం. లోపల రక్షణ కలగాలి, బయటికి సాక్ష్యం చెప్పాలి. ఏంటి సాక్ష్యం? నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. అందుకే పౌలు గారు అంటాడు కదా, చూడండి గలతీ 2:20 అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అంటే ఇక మనం వీఆర్ క్రూసిఫైడ్ విత్ జీసస్. మనం క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాం. మన శరీరాలు సిలువకు కొట్టబడ్డాయి. క్రీస్తు యొక్క మరణంలోనికి వెళ్ళిపోయాం. క్రీస్తుతో పాటు మరణించాం. అలాగే క్రీస్తుతో పాటు పునరుద్ధానులం అవుతున్నాం. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుతాం. అందుకనే బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా రక్షణ అనుభవం ఉంటేనే బాప్తిస్మం ఇస్తాం. చాలామందిని అడుగుతాం, మేము బాప్తిస్మం ఇచ్చేటప్పుడు అడుగుతాం, అయ్యా నువ్వు ఎందుకు బాప్తిస్మం పొందుతున్నావు అని అడిగితే కొంతమంది అంటారు, నా కొడుకు నొప్పి తగ్గితే బాప్తిస్మం పొందాం అనుకున్నానండి, నాకు కొడుకు పుడితే బాప్తిస్మం పొందాం అనుకున్నానండి. లేకపోతే ఇంకొకరు, నాకు పెళ్ళైతే బాప్తిస్మం పొందాం అనుకున్నానండి, నా మనవరాలకి పెళ్ళైతే బాప్తిస్మం పొందాం అనుకున్నానండి. ఒకసారి ఎక్కడో కానీ ఒక ఆవిడికి బాప్తిస్మం ఇస్తున్నాం. ఒక సేవకులు ఎవరో ఇస్తున్నారు, ఇస్తుంటే మేము సేవకులు అందరం ఉన్నాం. అమ్మ నువ్వు ఎందుకు బాప్తిస్మం పొందామంటే మా నాన్నగారికి గిఫ్ట్ ఇస్తున్నాను అందరు. నా నాన్నకి ఏమి ఇస్తుందంట? గిఫ్ట్ అంట. ఏంటది గిఫ్టు?
బాప్తీసం గిఫ్ట్ ఇస్తుందంట. అంటే వాళ్ళకి ఏం లేదు, రక్షణ లేదు, రక్షణ లేని బాప్తీసం. ఒకసారి ఎవరు వస్తున్నారు, ఒక ఆయన నాకు ఫోన్ చేసి, అయ్యా నాకు బాప్తీసం మీరే ఇచ్చారు, మా అబ్బాయికి కూడా మీరే బాప్తీసం ఇవ్వాలి అన్నాడు. అలాగే తప్పనిసరిగా ఎందుకు ఇవ్వను అన్నాడు. అయితే మీ అబ్బాయి వయసు ఎంత అని అడిగితే అంటాడు, మా అబ్బాయి వయసు 3 సంవత్సరాలు అండి అన్నాడు. 3 సంవత్సరాల్లో కూడా బాప్తీసం ఏంటంటే, అలా కాదండి ఇక్కడ సంఘాలన్నీ ఇచ్చేస్తున్నారండి, మా సంఘంలో బాప్తీసం ఇచ్చేస్తున్నారంటే. అంటే అది వేరే ఊర్లో ఉంటున్నాడు ఆయన, వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళి ఇక్కడ సంఘంలో బాప్తీసం ఇచ్చేస్తున్నారంటే, చిన్నపిల్లలు కూడా ఇచ్చేస్తున్నారంటే, మీరెవరంటారు ఏంటంటే, ఇక్కడ బాప్తీసం ఇచ్చుకోకూడదు, మీ చేత బాప్తీసం ఇప్పించాలని మేము మీకు ఫోన్ చేస్తే మీరు ఇలాగ అడుగుతున్నారు ఏంటండి అన్నాడు. నేను అప్పుడు ఆ యొక్క వ్యక్తికి, ఆ విశ్వాసికి చెప్పాను అసలు బాప్తీసం ఎందుకు తీసుకోవాలో, బాప్తీసం తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో, బాప్తీసం ఎవరు తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో అన్నీ చెప్పాను. మొన్న ఒకసారి మన బాప్తీస కార్యక్రమానికి వెళ్తే ఎవరో అన్నారంటే పాస్టర్ గారితో, ఓ పాప వచ్చి, పాస్టర్ గారు నేను బాప్తీసం తీసేసుకొచ్చా అన్నట్టు. అందరూ బాప్తీసం తీసుకున్నారు, నేను కూడా తీసేసుకుందాం అనుకుంటుంది. ఇప్పుడు పాస్టర్ గారు అన్నారంటే ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? ఏమన్నా అందరు తీసుకుంటున్నారు కాబట్టి నేను తీసేసుకుంటాను. అందరు తీసుకుంటున్నా తీసుకోవటం కాదు, బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నావో తెలిసే వయసు వచ్చే వరకు ఉండాలమ్మా నువ్వు అన్నారట పాస్టర్ గారు. అప్పుడు అమ్మాయి అందట, పాపం బాధపడిపోయిందంటే బాప్తీసం తీసుకోవటం లేదు. అది చాలామంది ఇట్లాగే ఉన్నారు. మారు మనస్సు ఉండదు, రక్షణ అనుభవం ఉండదు. అందుకనే ఈ మారు మనసు రక్షణ అనుభవం లేని వారే చాలామంది శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, సంఘం మీదకి హింసలు వచ్చినప్పుడు ఏమైపోతున్నారంటే సంఘాన్ని విడిచిపెడుతున్నారు, విశ్వాసాన్ని విడిచిపెడుతున్నారు, భక్తిని విడిచిపెడుతున్నారు, మరలా తిరిగి లోకంలో కలిసిపోతున్నారు. బాప్తీసం మామూలు విషయమేం కాదు. బాప్తీసం అంటే క్రీస్తుతో పాటు నువ్వు చనిపోయిన వాడిగా ఉండాలి, క్రీస్తుతో పాటు సమాధి చేయబడిన వాడిగా ఉండాలి. అంతేకాదు క్రీస్తుతో పాటుగా మరణము గెలిచి పునరుద్ధాన శక్తితో యేసువారు లేచినట్లుగా నూతన శక్తితో, నూతన స్వభావముతో నీవు తిరిగి బ్రతకవలసిన వాడవై ఉన్నావు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందుకనే 6వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. 6వ అధ్యాయం 4వ వచనంలో, రోమిలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 4వ వచనంలో క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగైతే లేపబడ్డాడో అలాగనే మనము నూతన జీవము పొందినట్లు, ఆమేన్ హల్లెలూయా. ఎందుకు మనం బాప్తీసం పొందుతున్నామంటే క్రీస్తుతో పాటు సమాధి చేయబడుతూ ఉన్నాం. అదే బాప్తీసం ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా చాలామంది అడుగుతారు, అయ్యా బాప్తీసం చిలకని బాప్తీసం ఇచ్చేయచ్చు కదా అంటారు. చాలామంది అంటారు జెండా కింద బాప్తీసం ఉంది కదా అంటారు, అగ్ని కింద బాప్తీసం ఉంది కదా అంటారు. కానీ బాప్తీసం ఇదేది కూడా వాక్యానుసారమైనది కాదు, ఇది కూడా వాక్యానుసారమైనది కాదు. ఒక వ్యక్తిని సమాధి చేసేటప్పుడు ఎలా సమాధి చేస్తాం? రాళ్ళు ఇసుక పెడతామా? చచ్చిపోయిన వ్యక్తిని బట్టలు ఇసుక పెడతామా? మరి ఏం చేస్తాం? సంపూర్ణంగా మట్టిలో కప్పి పెడతాం, ఏ విధమైన వాసన మరల బయటికి రాకుండా. అలాగనే బాప్తీసం అనేటువంటిది కూడా క్రీస్తు ప్రభువు వారు మనకు ఒక మాదిరి చూపించాడు. ఆ మాదిరిలో మనము నీటిలో బాప్తీసము పొందాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం. నీటిలో మనం బాప్తీసం పొంది సంపూర్ణంగా ముళ్ళబడ్డాం, సంపూర్ణంగా ముంచాలి. అసలు బాప్తీసం అంటే అర్థమే ముంచుట. బాప్తీసము అనేటువంటి పదానికి, గ్రీకులో ఉన్న పదానికి ఉన్న అర్థం ఏంటంటే ముంచుట, ముంచబడాలి, సమాధి చేయబడాలి,
అప్పుడు మరలా తిరిగి క్రీస్తు ప్రభువు ఎలాగే సమాధిని గెలిచి తిరిగి లేచాడో అలాగే మనం నూతన స్వభావం కలిగిన వారివై ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టి నూతన స్వభావంతో తిరిగి లేపబడాలి. నమ్మిన వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకనే సంఘంలో చాలామంది నేను ప్రభుపాలన ఇచ్చేటప్పుడు ఒక విషయం చెప్తూ ఉంటాను. ఎలాగంటే సంఘంలో ఉన్నవారు ఎవరైనా సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, మీరు ఎక్కడ బాప్తీసాలు పొందినా మాతో కలిసి ప్రభు రక్తాన్ని ప్రభు శరీరాన్ని తీసుకోవచ్చు. కానీ ఆ బాప్తిసం ఏ బాప్తిసం అయి ఉండాలంటే నీటిలో ముంచేటువంటి బాప్తిసం అయి ఉండాలి. మన సంఘంలో ఒక సహోదరు ఉండేవారు ఉన్నారు. ఆవిడ జెండా కింద బాప్తిసం తీసుకున్నారు. ఆవిడికి నేను ప్రభుపాలు ఇవ్వలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగారు, ఎక్కడ బాప్తిసం పొందిన వాళ్ళకైనా ఇస్తున్నారు, మా అమ్మాయికి ఎందుకు ఇవ్వట్లేదండి అని అడిగారు. అప్పుడు అడిగితే ఆవిడ కూర్చోబెట్టి బాప్తిస్మం అంటే ఏంటో వివరించి చెప్పాను. ఆ బాప్తిస్మం అర్థం ఏంటో వివరించి చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ లేకపోతే ఆ సహోదరి బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడింది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీటిలో ముంచి బాప్తిస్మం పొందారనుకోండి, మీరు క్రీస్తు సంఘంలో పొందిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ శివంతడిలో పొందిన వాళ్ళు ఉన్నారు, ఆయా సంఘాల్లో బైబిల్ మిషన్లో పొందిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే జీడిఎంలో బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉన్నారు, వేరే వేరే సంఘాల్లో బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉన్నారు. మరి కోడళ్ళందరూ అక్కడక్కడ బాప్తిస్మం పొందిన వాళ్ళు కదండి. ఇప్పుడు మా పిల్లలకి నేను ఎలాగైతే బాప్తిస్మం ఇస్తున్నానో ఆయా సంఘాల్లో పిల్లలకి అలాగే బాప్తిస్మాలు ఇస్తాను. మరి వాళ్ళ అత్తగారింటికి వచ్చినప్పుడు మళ్ళీ బాప్తిస్మం పొందడం సమంజసం కాదు కదా, ఒకటే బాప్తిస్మం. దేవునికి స్తోత్రం. ఎక్కడ బాప్తిస్మం పొందిన ఇస్తున్నాం వాళ్ళకి. ఎవరికి ఇస్తున్నాం? ప్రభువల్ల నీటిలో ముంచేటువంటి బాప్తిస్మము. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. నీటిలో ముంచేటువంటి బాప్తిస్మమే వాక్యానుసారమైనది. అలాగనే మనం బాప్తిస్మం పొందాలి. క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన వారంగా క్రీస్తును ధరించుకున్న వారమై మనం ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మం పొందడం అంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకున్న వారమై క్రీస్తును పోలి నడవవలసిన వారమై ఉన్నాం. నమ్మితే దేవునికి స్తోత్రం. ఇదంతా మీకు తెలీదా? అయినా కానీ మీరు ఎలాగుంటున్నారు? తెలియనట్టుగానే బ్రతుకుతున్నారు. ఇక రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను.